ఓవైన యేసుక్రీస్తు మధురనామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమాకాండం 34వ అధ్యాయం 10వ వచనం. భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడిన అద్భుతములు మీ ప్రజలందరి ఎదుట చేసేది. ప్రియా దేవుని బిడ్డలారా, ఉదయకాలం అలనాడు ఇశ్రాయేలుతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మోషేతో మాట్లాడు. ఈ భూమి మీద ఉన్న జనుల మధ్య అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను జరిగిస్తానని ప్రభు వాగ్దానం చేస్తాడు. ఏ జనము మధ్య చేయబడిన అద్భుతాలను జరిగిస్తాడు. దేవుని బిడ్డ వారు ఐగుప్తు దేశం నుండి అరణ్యమునకు ప్రయాణించినప్పుడు దేవుడు ముందుగా వెళ్ళి మార్గమును ఆయన సరళం చేశాడు. రెండవదిగా పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో ఉండి దేవుడు వారికి తన కాపుదలు అనుగ్రహిస్తూ నడిపించాడు. మూడవదిగా ఆయన మరి పరలోకం నుండి మన్నాను అనుగ్రహించి వారికి కావలసిన సమృద్ధైన ఆహారాన్ని అనుగ్రహించాడు. పిల్లలై 40 సంవత్సరాల కాలంలో వాళ్ళ బట్టలు నలిగిపోలేదు. వారు వేసుకున్న వస్త్రాలు చక్కగా అలాగే ఉన్నట్లుగా మనం చూస్తాం. ప్రియా దేవుని బిడ్డల, దేవుడి కాలం ఏ కుటుంబాల్లో జరిగిన అద్భుతాలు దేవుని బిడ్డలైనటువంటి మీ కుటుంబాల్లో, మీ బిడ్డల జీవితంలో ఆయన చేయవచ్చున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించుకుదాకా. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. అధికారంలో ప్రార్థిస్తున్నటువంటి వారి కుటుంబాల బిడ్డల కొరకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, ఏ జనుల మధ్య చేయబడిన అద్భుత ఆశ్చర్య కార్యం జరిగిస్తాను తండ్రి. ఆదిగా వారి జీవితాల్లో, వారి కుటుంబ జీవితాల్లో, వారి బిడ్డల జీవితంలో ఘనమైన కార్యాలు చేయాలి. అధికారం హాస్పిటల్లో రోగులైన వారందరూ మీరు పుట్టి స్వస్థపరచు. యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించి ఆశీర్వదించుగాక.